నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సమస్యలు ఉంటూనే ఉంటాయి. అంటే ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేయాల్సి వస్తూ ఉంటుంది. మళ్ళీ ఎంత సంపాదించినా కూడా లక్ష్మి నిలవట్లేదు, లక్ష్మీదేవి నిలవట్లేదు. లక్ష్మీ కటాక్షం కలగాలి శీఘ్రంగా అని అంటే ఏదైనా పరిహారాలు ఉంటాయి అంటారా? మంచి ప్రశ్న వేసావమ్మా. ఖచ్చితంగా పరిహారాలు ఉంటాయి. ఈ విషయం గురించి మాట్లాడుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం తల్లి. వందే రత్న నిబద్ధ హేమకుటాం రత్నాంబరుల్లాసినీం పాలక్షామభయేక్షుపాశు నిమద్బాహుం ప్రసన్నాననాం బాలార్క ప్రతిమానకుండలధరాం కేయూరహారోజ్వలాం శోణాంగీం భువనేశ్వరీం హరిహర బ్రహ్మాదివిర్వందితాం. శ్రీ భువనేశ్వరీ దేవతాయ నమో నమః. అస్మత్పితు శ్రీ భవిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా నేటి సమాజంలో చాలామంది ఆర్థికంగా సంపాదించిన సొమ్ము నిల్వ చేసుకోలేకపోతున్నారు, అప్పులు బాధలు అయిపోతున్నారు. కొంతమందికి ఆర్థికంగా ఎలాగా అంటే చిదిగిపోతున్నారు అన్నమాట. ఇంకా చెప్పుకోవడానికి కూడా ఎదురైనటువంటి రుణాలు అయిపోయి లక్ష్మి అనేది ఇంట్లో లేకుండా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అసలు లక్ష్మీదేవి మన ఇంట్లో నిలవకపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటారు? అది కూడా తెలియజేయండి. తప్పకుండా అమ్మ. ప్రధానంగా ఇలాంటి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ఒక మార్గం ఉంది. ఆ పూజా విధానం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళు రుణ బాధల నుండి కూడా విముక్తులయ్యి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తల్లి. అది ఏమిటి అంటే ఇది ఒక 40 రోజులు కానీ 21 రోజులు కానీ చేయాల్సినటువంటి ఒక ప్రక్రియ అమ్మ. ఏమిటి అంటే ప్రాతకాలమే నిద్రలేచి చక్కగా మీరు అడిగారు కాబట్టి, ఎందుకంటే ఇది అడగడం కూడా మంచి విధానమే. ఎందుకంటే ఇవి పూజలన్నీ చేసినప్పటికీ కూడా ఇంట్లో ఆచరించవలసినటువంటి నియమాలు ఆచరించకపోతే ఇవన్నీ చేసినా సరే లక్ష్మి అనేది ఫలితం అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి అంటే చాలా నిశ్శబ్దం ఉండాలి. ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటేనే లక్ష్మి ఇంట్లో ఉంటుంది. పోరు నష్టం పొందు లాభం అంటారు పూర్వం అనేవారు, మీకు గుర్తుందో లేదో. పోరు ఇంట్లో గొడవలు గలాటాలు ఇవన్నీ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు. కాబట్టి ప్రశాంతంగా ఉంటే ఇల్లు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో శుభ్రత ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. శుభ్రత లేని ఇంట్లో లక్ష్మీదేవి రాదు. ఇది రెండో విషయం. మూడో విషయం ఏమిటి అంటే ఉభయ కాలాల్లో అంటే ప్రాతకాలము సాయంకాలము 2 కాలాల్లో ఎవరు దీపారాధన చేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని మనకి శాస్త్రాలు కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి ఉభయకాలాల్లో దీపారాధన. అదేవిధంగా కాస్త ఇంటికి సంబంధించి ప్రధానంగా ధనానికి ఎవరు గౌరవం ఇస్తారో, అదేవిధంగా స్త్రీ సాయంత్రం జుట్టు విరగబోసుకోకుండా ఇంట్లో ముడి కట్టుకుని వేసి ఉంటుందో అలాంటి ఇంట్లలో లక్ష్మీదేవి ఖచ్చితంగా తిష్ట వేసి కూర్చుంటుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని మనకి పురాణాలు కూడా తెలియజేస్తున్నాయి తల్లి. ఇవి ప్రధానంగా పాటించాల్సినటువంటి విషయాలు. ఇంకా మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయాలయ్యా అంటే ఇది ఒక 40 రోజులు కానీ 21 రోజు కానీ ఎవరి శక్తి బట్టి వాళ్ళకి సంబంధించి ఏమిటి అంటే ప్రాతకాలం ఒక మంచి రోజు చూసుకుని ప్రాతకాలం నిద్రలేచి కాలకృత్య కార్యక్రమాలు తీర్చుకుని ఈ రోజు నుంచి నేను సంకల్పం చేసుకుంటున్నాను అని సంకల్పం చేసుకుని చక్కగా మహాలక్ష్మి అష్టకం ఒకటి ఉందమ్మ. అదేమిటయ్యా అంటే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అంటూ మనకి మహాలక్ష్మి అష్టకం ఉంటుంది. దానికి ఈ యొక్క మంత్రాన్ని సంపుటీకరణం చేయాలి. ఏమిటా మంత్రం అంటే శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి అయి నమః అంటూ ఈ మంత్రాన్ని ఆ యొక్క మహాలక్ష్మి అష్టకాలతో సంపుటీకరణం చేయాలి. ఉదాహరణకి చెప్తాను. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి అయి నమః అంటూ నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మళ్ళీ మంత్రం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి అయి నమః అంటూ ముందు ఈ మంత్రాన్ని వెనక ఈ మంత్రాన్ని పెడుతూ ఈ మహాలక్ష్మి అష్టకాన్ని మొత్తం కూడా రోజుకి 3 సార్లు ఈ విధంగా పారాయణ చేస్తూ 40 రోజులు కానీ 21 రోజులు కానీ 3 సార్లు ఈ విధంగా ఈ యొక్క శ్లోకాన్ని పారాయణ చేస్తూ కనకదారా స్తోత్రం అని ఒకటి ఉంటుందమ్మా. ఇది సాయంకాలం పూట పారాయణ చేయాల్సినటువంటి విధానం. ఈ విధంగా చేస్తూ అమ్మవారికి ఆరావళి కుంకుమతో అమ్మవారికి మహాలక్ష్మీదేవికి పూజ చేస్తూ పరవన్నం బెల్ల పరవన్నం నివేదన చేయడం ద్వారా ఖచ్చితంగా రుణ బాధల నుండి
విముక్తులయ్యి కలుగుతుంది. ఆర్థికంగా స్థిరపడతారు తల్లి. ఓకే. ఇంకా ఇంకొక విధానం కూడా ఉంది. ఏమిటి అంటే రుణ బాధల నుండి విముక్తులు అవ్వడానికి, ఆర్థికంగా స్థిరపడడానికి ఎక్కడ చీమలు ఉంటాయో అక్కడ పంచదార కానీ నూక కానీ జల్లడం ద్వారా వేసుకోవాలి. ఖచ్చితంగా రుణబాధల నుండి విముక్తులు అవుతారు తల్లి. అదేవిధంగా ఇంకొక చక్కటి పరిహారం కూడా ఉన్నది. ఏమిటి అంటే చక్కగా ఈ బెల్లం ముక్కని చక్కగా ఆవుకి తినిపించాలి. బెల్లము అదేవిధంగా నువ్వులు కలిపినటువంటి పదార్థాన్ని కూడా నల్ల నువ్వుల తెల్ల నువ్వుల నల్ల నువ్వులమ్మ. ఎందుకంటే నల్ల నువ్వులు లక్ష్మీప్రదం. చాలామంది నల్ల నువ్వులు ఇంట్లో ఉంచుకోకూడదు అంటారు. చాలా తప్పది. నల్ల నువ్వులు లక్ష్మీప్రదం. అందుకే తిలే లక్ష్మి అంటారు, జలే గంగా అంటారు. తిలే లక్ష్మి, తిలల్లో లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఆ నల్ల నువ్వులతో గూడాన్ని అంటే తిల గూడ మిశ్రితం అంటారు. అదే మన చిమ్మిలి అంటాం చూసామమ్మా, మనకి నాగుల చేతికి మనం తయారు చేస్తూ ఉంటాం కదా. ఆ పదార్థాన్ని చక్కగా ఆవుకి తినిపిస్తూ ఆవు మన చేతి వేళ్ళని నాకేటట్లుగా ఓకే. తినిపిస్తూ ఆ ఆవు తాలూకా పృష్ఠభాగాన్ని నమస్కారం చేసుకుంటూ శక్తి ఉంటే అవకాశం ఉంటే కాస్త ఆ ఆవు తాలూకా పృష్ఠభాగానికి కాస్త పసుపు కుంకుమతో పూజ చేయండి. లేదు అంటే ఈ యొక్క పదార్థాన్ని తినిమించేసి ఆవులకి నమస్కారం చేసుకుని వచ్చేయడం ద్వారా విశేషంగా ధన వృద్ధి కలుగుతుంది. ఎందుకంటే గోలక్ష్మి అమ్మవారు ఎక్కడ గోదేవి పూజించబడుతుందో అక్కడ లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే సకల దేవతా స్వరూపమే ఆవు. కాబట్టి ఈ విధంగా కూడా వాళ్ళు రుణ విముక్తులయ్యి చక్కగా లక్ష్మీ కటాక్షం కలిగి ఆర్థికంగా బలపడడానికి అవకాశం ఉంటుంది తల్లి. తప్పకుండా గురుగారు, లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి కూడా కలగడానికి ఎంతో చక్కటి మంత్రాలు కానివ్వండి, పరిహారాలు కానివ్వండి, చేయకూడని తప్పులు కానివ్వండి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. కాలే వర్షదుపర్జన్య పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ. స్వస్తి. శుభమస్తు.